ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల దేశంలోనే అతి పురాతన 6వ ఇంజనీరింగ్ కళాశాల అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఓయూతో తమ ఫ్యామిలీకి అవినాభావ సంబంధం ఉందన్నారు. అప్పట్లో తన తండ్రి, తమ్ముడు ఓయూ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ఓయూకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి మౌలిక వసతులు కల్పించడం కోసం 1000 కోట్ల నిధులు కేటాయించారని, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారన్నారు. లెవెల్ టెక్నికల్ సింపోజియంని ప్రారంభించడానికి నన్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్స్, రాధిక గారు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. నాకు ఉస్మానియా యూనివర్సిటీతోని మా కుటుంబానికి మా చిరునాటి నుంచి సంబంధాలు. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. మై బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. సో వాళ్ళు ఆహ్వానించగానే నేను యాక్సెప్ట్ చేసి రావడం జరిగింది. అండ్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఓవరాల్ అబౌట్ ది ఉస్మానియా యూనివర్సిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారే. ఉస్మానియా యూనివర్సిటీకి మౌలిక సదుపాయాలు పెంచడానికి 1000 కోట్లు మంజూరు చేసి ఉస్మానియా యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసి ఒక గ్లోబల్ లెవెల్ ప్రెస్టీజియస్, మరింత ఆల్రెడీ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మరింత గొప్ప ఇన్స్టిట్యూషన్గా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాము. 1000 crores చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి has sanctioned for infrastructure.